నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అందువల్ల కార్మికుల సత్తా ఏంటో చూపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కనీస వేతనాలు మార్చాలని, స్కీమ్ కార్మికుల మధ్యాహ్నం భోజనాన్ని కార్మికులు 40,000 మందిని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాం. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనేటువంటి తీర్పుని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసంఘటిత కార్మికుల వర్గం, కాంట్రాక్ట్ కార్మికులు యావత్తు కూడా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా ఈ మహాధరణ జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తన యొక్క వైఖరిని మార్చుకోకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్తంభించేటువంటి వైఖరిని తీసుకొని పోట్లాడాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.